నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ప్రస్తుతం మనతో ఆ సక్సెస్ఫుల్ విమెన్ అండ్ ది మోస్ట్ పవర్ఫుల్ విమెన్ లీడర్ వరంగల్ ఎంపీ కడియం కావ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ముందుగా మేడంతో మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎంపీగా మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక ఆల్మోస్ట్ 1 year 8 months అవుతుంది. ఓకే, దగ్గర 1 year. ఓకే, సో ఎలా ఉంది మీ ఈ జర్నీ అంతా, ఎలా సాగుతుంది? ఇది నేను ఇష్టపడిన జర్నీ కాబట్టి లెర్నింగ్ ప్రతిదీ నేర్చుకోవడం ట్రై చేస్తుంటాను. మనము సాధ్యమైనంత వరకు ఏమేమి పాలసీస్ తీసుకురావచ్చు, ఏం చేంజెస్ చేయవచ్చు, పెండింగ్ ఇష్యూస్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్తున్నా. ప్రస్తుతానికి అందరు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఎంపీ కాకముందు, ఇప్పుడు ఎంపీ అయ్యాక మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఒకటే టైం. అంతకుముందు డాక్టర్ అంటే నేను గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేశాను. అవును. సో అప్పుడు ఒక ఫిక్స్ టైమింగ్స్ ఉండేది, ఇప్పుడు టైమింగ్స్ లేవు. ప్లస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఢిల్లీ, హైదరాబాద్, వరంగల్ 3 ప్లేసెస్లలో తిరగాల్సి వస్తుంది. చిన్న పాప ఉంది నాకు, పెద్ద పాప, చిన్న పాప. ఆ చిన్న పాపని కొంచెం మిస్ అవుతుంటాను. చిన్న పాపని మిస్ ఎంత ఉంటాయి? చిన్న పాపకి ఏజ్ ఎంత ఉంటుంది? 4 years. 4 years. కొంచెం ఒక 5 years ఉండేంత వరకైనా పేరెంట్స్ మోస్ట్లీ దగ్గర ఉంటారు. బట్ మీ ఇంకా పాపం నేను వేరే మహిళా ఎమ్మెల్యేలను చూశాను. కొందరైతే వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ దగ్గర పెట్టేసి చేస్తున్నారు. నాకు ఇంకా అవసరం లేదు, అంత అవసరం రాలేదు. డైలీ అంటే ఉంటాను. ఓకే. సెషన్స్ అప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళ డాడీ, మా ఇంట్లో వాళ్ళందరూ చూసుకుంటారు. ఓకే ఓకే. అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఎలా ప్లాన్ చేసుకుంటారు మీ డే మొత్తాన్ని? ఏం లేదు, మనకి ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ముందే ఉంటుంది కదా, దాని ప్రకారమే ఒక్కో రోజు ఓన్లీ విజిటర్స్ని కలవడం ఉంటుంది, వాళ్ళ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి. లేకపోతే సెషన్స్ ఉన్నప్పుడు ఇంకా మొత్తం ఢిల్లీలో ఉంటాం కాబట్టి ఇంకా అక్కడ సింగిల్గానే మినిస్టర్స్ని కలవడము, తర్వాత అఫీషియల్స్ని కలవడము, రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, అది నడుస్తుంటుంది అక్కడ కంటిన్యూస్గా. ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే కొంచెం ఫ్రీ టైమ్, అట్లా ఏదో ఒకటి. బట్ ఐ ఫైండ్ ఏంటి మధ్యలో ఉన్న చిన్న చిన్న టైంలో నేను సెల్ఫ్ ఓన్ టైం పెట్టుకుంటాను. ఓకే ఓకే. కాబట్టి పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, మీకు పర్సనల్గా టైం దొరికినప్పుడు, మీకు మీరు టైం ఇచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు? మంచిగా మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకుంటాను. ప్లస్ నాకు ప్లాంట్స్ చాలా ఇష్టం. సో మా రూమ్లో కూడా అన్ని ప్లాంట్స్ పెట్టుకుంటాను, ఇండోర్ ప్లాంట్స్. చాలా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాను నేను. అంటే మూవీస్ చూస్తాను. మూవీస్ చూస్తారా? ఓకే. బాగా ప్రశాంతంగా ఉంటే పోయిటరీ వస్తుంది, ఏదో ఒకటి. మెయిన్గా రెయినీ సీజన్లో కంపల్సరీ ఒక పోయం 2 poems వస్తుంటాయి, నేచర్ పైన, వాన పైన, ఇట్లా సోషల్ ఇష్యూస్ పైన. ఓకే ఓకే. తర్వాత ఎక్కువ నేను అందరితో ఉండడానికి ట్రై చేస్తాను. ఓకే. ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్. అంటే నా ఫ్రెండ్స్ చాలా 2 rangesలో ఉంటారు. చాలా పెద్దవాళ్ళు ఉంటారు, మమ్మీ ఏజ్, లేకపోతే మా కజిన్స్ అందరు చిన్నపిల్లలు ఉంటారు, జస్ట్ డిగ్రీ చేసేవాళ్ళు, పీజీ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మీరు మీ పాలిటిక్స్ గురించి, లేకపోతే మీరు పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక ఎలా ఉంది ఏంటి అనేది మ్యాక్సిమం అందరికీ తెలుసు. కానీ మీ పర్సనల్ లైఫ్ గురించి మేము కొంచెం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం. అలాగే అసలు మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఈ పాలిటిక్స్లోకి మీకు ఎందుకు రావాలని అనిపించింది, ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చింది ఇందులోకి రావడానికి? మా ఫాదర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు 12 years. అప్పుడు తను స్టేట్ లెక్చరర్స్ ప్రెసిడెంట్గా చేసినారు. సో అందులో ఉన్న ఏమంటారు నాయకత్వ లక్షణాలు చూసి అప్పుడు ఎన్టీ రామారావు గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు డాడీని పిలిచినారు. 87లో అది. అప్పుడే రిజైన్ చేసినారు, గవర్నమెంట్ జాబ్ చేసినారు. అప్పటికి మేము 3 అమ్మాయిలము. ఇంకా మాకేం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంటే లైక్ ఫైనాన్షియల్గా. ఓకే. సో అప్పుడు చాలా కష్టాలు పడ్డాం. సో వెంటనే గవర్నమెంట్ జాబ్ వదిలేసినాక ఏమి అవకాశాలు, అంటే ఫైనాన్షియల్గా చాలా కష్టమైంది. తర్వాత మా ఫాదర్ అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాక అప్పటి నుంచి కొంచెం స్టేబుల్ అయినాము. ఓకే. ఇంకా తను 94లో మినిస్టర్, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయినారు. నేను అప్పుడు 7th ఉండే. సో అప్పటి నుంచి ఒక
కంటిన్యూస్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే కదా. సో మొత్తం ఆ పొలిటికల్ లైఫ్ చూసినాం అనమాట, ఎలా ఉంటుంది పాలిటిక్స్, ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఓకే ఓకే, అట్లా ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం. ఓకే. అంటే మీ ఫాదర్ అంత రిస్క్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని పాలిటిక్స్లోకి వెళ్తాను అని అన్నప్పుడు మీకు గుర్తుండి ఇంట్లో ఏవైనా డిస్కషన్స్ కానీ ఏవైనా గొడవలు కానీ అలా ఏమైనా జరిగాయా? అలా గొడవలు ఏం జరగలేదు, రిస్క్ చేసింది నేను, తర్వాత మా ఫాదర్ కూడా రిస్క్ చేశారు అనుకోండి. అప్పటికే మా ఫాదర్కి అర్థమైపోయింది, ఈసారి గవర్నమెంట్ రాకపోవచ్చు, నువ్వు ఇప్పుడే రిజైన్ చేయకు, ఆగు అని చెప్పారు. కరెక్ట్ నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు రిజైన్ చేశాను. ఓకే, నవంబర్ 2023లో. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అవుతుంటే క్యాంపెయినింగ్ కోసం అని రిజైన్ చేసినాను, ఎందుకంటే గవర్నమెంట్లో ఉండి చేయకూడదు అనమాట. అప్పుడే అన్నారు ఈసారి వచ్చేటట్లేదు అని, అట్లనే అయింది. తర్వాత లక్కీగా ఫిబ్రవరి మార్చ్లో నా నేమ్ అనౌన్స్ చేశారు బీఆర్ఎస్ నుంచి. తర్వాత ఇంకా మాకు కొన్ని పరిస్థితుల వల్ల వద్దు అనుకున్నాము, బయటకు వచ్చేసాము. తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి కంటెస్ట్ చేసినాక ఎంపీ. ఓకే. అంటే అప్పుడు సడన్గా మీరు పార్టీ మారినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇంతకుముందు మీతో కలిసి పనిచేసిన వాళ్ళు కానీ ఏమన్నారు? మేమున్నది పాలిటిక్స్లో. అవును. వాళ్ళేమి ఎన్జిఓనో లేకపోతే ఒక ఆశ్రమంలో లేము కదా. సో ఆబ్వియస్గా పొలిటికల్ వాళ్ళు ఎలా ఉంటారంటే ముందొకలాగా వెనుకొకలాగా ఉంటారు చాలా మట్టుకు. సో వాళ్ళు మనతో మంచిగా ఉంటూనే అప్పుడు సపోర్ట్ చేయడానికి రాలే. నాకు టికెట్ అనౌన్స్ చేశాక మనం ప్రచారం ఎట్లా చేయాలి, ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్దాము బీఆర్ఎస్ నుంచి అన్నప్పుడు రాలేదు ఎవరు కూడా ముందుకి. తర్వాత మాకు నచ్చలేదు, అంటే కనీసం అప్పుడు కూడా ఓడిపోతామని తెలుసు బీఆర్ఎస్ నుంచి చేస్తే, కానీ కనీసం ఒక సెకండ్ పొజిషన్ అన్న ఉంటాము, మన ఫేస్ కూడా తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. ఓకే, ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పి. కానీ అట్లా కూడా వాళ్ళు ఎవరు సహకరించకపోయేసరికి ఇక మాకు వద్దు అనుకున్నాము. థర్డ్ పొజిషన్కి వచ్చేటట్టున్నాం ఈ పద్ధతిలో ఉంటే కనుక ఎవరు ముందు రావట్లేదని జస్ట్ లెటర్ పెట్టేస్తున్నాం మేము పోటీ చేయమని, అంతే. దానికే వాళ్ళు బయటకు వచ్చేసి అన్ని రకాలుగా మాట్లాడినారు. కాబట్టి ఇక మాకు వద్దు అనుకున్నాము. అట్లా వచ్చినాక ఇక్కడ టికెట్ అనౌన్స్ చేసినాక ఓకే క్యాంపెయిన్ చేసుకొని ఇక అంటే ఏ కారణం చేత మీరు బీఆర్ఎస్ పార్టీ వదిలేశారు? అదే చెప్తున్నాను కదా, అప్పుడు చాలా అన్ని లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ ఒక్కొక్కటి ప్రతిరోజు ఏదో ఒకటి నెగిటివ్ వార్త వచ్చేది బీఆర్ఎస్ పైన. అప్పుడే కవితక్క అప్పుడు అరెస్ట్ అయినారు. ఇట్లాంటివన్నీ ఒక మహిళగా ఉంటూ నేను ఒక మహిళా ఎంపీ క్యాండిడేట్గా వెళ్ళి ఓట్లు అడగాలన్నా, అందులో ఇప్పుడు బాగా పాలిటిక్స్లో తిరిగిన వాళ్ళకి ఏమనిపించదు, బట్ ఒక డాక్టర్గా అంతవరకు పనిచేసి ఒక డీసెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మనం ఏమని అడుగుతాము, ఎట్లా చూపిస్తాం ఫేస్. ప్లస్ వీళ్ళందరూ రావట్లేదు కదా. అప్పుడు మా డాడీ ఒకరే గెలిచారు బీఆర్ఎస్ నుంచి, మిగతా నాకు మొత్తం 7 వస్తాయి అసెంబ్లీ సెగ్మెంట్స్, అందులో మిగతా 6 మెంబర్స్ ఓడిపోయినారు. మేము పర్సనల్గా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అడిగాము, ఓకే ఇట్లా టికెట్ వచ్చింది అని వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడము, తర్వాత మీరు నాకు సపోర్ట్ చేయాలి అని పర్సనల్గా వెళ్ళి అడిగాము. కానీ ఎలా ఉండేదంటే ఇవాళ మీటింగ్ పెట్టుకుందాము అని ఒక 2-3 డేస్ ముందే వాళ్ళని ఇన్ఫామ్ చేసి మీకు కుదురుతుందా అడిగే పెట్టుకున్నా కూడా 4కి ఇట్లా పెట్టుకుంటే 5కి ఫోన్ చేసి మేము రాలేము అని చెప్పేటోళ్ళు. సో చాలా డిస్కరేజింగ్గా ఉంది అక్కడ అట్మాస్ఫియర్. మా ఫాదర్ కూడా చాలా అప్సెట్ అయిపోయినారు, ఇట్లా అయితే ఎవరము ప్రచారం చేసుకోలేము, ఎందుకంటే ఎమ్మెల్యే వేరు ఎంపీ వేరు. ఎంపీకి ఆల్మోస్ట్ నాకు 18 lakhs ఓటర్స్ ఉన్నారు, లాస్ట్ టైం కంటే ఈ టైం 4 lakhs పెరిగినారు. సో అట్లా మనం రీచ్ అవ్వాలంటే వీళ్ళ హెల్ప్ లేకుండా ఏం చేయలేము. వీళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు, ఇన్ని కేసెస్ వస్తున్నాయి, ఇంకా ఎంత బ్యాడ్ అవుతుందో తెలియదు, ఎందుకో ఇట్లాంటి పరిస్థితులలో పోటీ చేయకుండా కాస్త హుందాగా తప్పుకోవడమే బెటర్ అన్నట్టు మేము బయటకు వచ్చినాం, అంతే. ఓకే ఓకే. అండ్ అలాగే ఈ జర్నీలో మీకు చాలా ఛాలెంజెస్ ఎదురై ఉంటాయి కదా, సో అసలు వాటిని ఎలా ఫేస్ చేశారు? బేసిక్గా ఏది కూడా ఒక షీల్డ్ పెట్టేసుకున్నా నేను, ఏది హార్ట్కి తీసుకోకుండా. ఏమో తెలీదు, అంటే ఆ పొలిటికల్ లైఫ్ 20-30 yearsలో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది పాలిటిక్స్ అనేది మైండ్ చిన్నప్పటి నుంచే ట్యూన్ అయిపోయినట్టుంది. మన పక్కనే ఉంటూ కూడా మనల్ని మోసం చేస్తారు, మనకి ఆపోజిట్గా మన నుంచి ఎదిగిన వాళ్ళు మనకి ఆపోజిట్గా ఆపోనెంట్గా పోటీ చేస్తారు. అట్లా చాలా సందర్భాలు చూసినా కాబట్టి
ఇవన్నీ నార్మలే, ఇంకా ఇంతకంటే ఘోరంగా ఉండదు పాలిటిక్స్. మనం అన్నీ చూసినాయి అని చెప్పి ఏది కూడా పెద్ద పట్టించుకోలేదు నేను. ఓకే ఓకే. మా రిలేటివ్స్, మా అత్తయ్య వాళ్ళు, వాళ్ళందరూ బాగా ఫీల్ అయ్యేటోళ్ళు. అప్పుడు అంటే ఇప్పుడు ప్రతిపక్షాలలో వాళ్ళు, మా నాన్నగారు నన్న వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అయ్యేటోళ్ళు. నేను పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, నేను వినకపోయేదాన్ని ఫస్ట్. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీ ఫాదర్ మీ చిన్నప్పటి నుంచే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, సో ఇంట్లో అంతా ఇదే వాతావరణం ఉంటుందా? ఇవే మాట్లాడుకోవడం ఉండదు అంటే ఇట్లా ఫ్యామిలీలో కూర్చొని డిస్కస్ చేసి అంత ఏముండదు. బట్ ఒక సినిమా నడుస్తున్నట్టు ఉంటుంది, మన పని మనం చేసుకుంటుంటాం. అంటే మేము చదువుకోవడము, జాబ్స్ చేసుకోవడము నడుస్తుంది. ఇక్కడ డాడీ ఆఫీస్, డాడీని కలవడానికి వచ్చేవాళ్ళు. అదొక మమ్మల్ని ఏమి ఎప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేయలేదు. లేదా ఇంట్లో ఎప్పుడొకసారి డిస్కషన్, స్టేట్లో ఎట్లా ఉంది పరిస్థితి, లేకపోతే ఇక్కడ ఎట్లుంది, అంతే తప్ప అదొక రెగ్యులర్గా కూర్చొని మాట్లాడుకునేటట్టు ఎప్పుడు లేదు. ఓకే, అలా ఏమి ఉండదు. మా డాడీ ఎప్పుడు అట్లా రిలేటివ్స్ని కూడా ఎవరిని ఎంకరేజ్ చేయరు. మామూలుగా చాలా చోట్ల చూస్తుంటాం, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండ్రు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని చెప్పేసి. డాడీకి అట్లాంటి పేరు లేదు. ఓకే ఓకే. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఈ వాతావరణం చూస్తూ పెరిగారు కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంట్రెస్ట్ కలిగి అందుకోసమే పాలిటిక్స్లోకి వచ్చారని అనుకోవచ్చా? ఇంట్రెస్ట్ కలిగింది, కానీ కొద్ది మందికి ఎలా ఉంటుంది అంటే విరక్తి కలుగుతుంది. నాకు ఇంట్రెస్ట్ కలిగింది, ఎందుకంటే మనం వెళ్ళే, మా డాడీ వెళ్ళిన దారి అంతా కూడా క్లీన్, అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్. ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కూడా అంటారు మిమ్మల్ని అనడానికి ఏం లేదు అని చెప్పేసి. అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమైనా కేసెస్ కానీ, ఏదన్నా దందాలు చేయడం, రౌడీజం చేయడం, ఇట్లాంటివి ఏం లేవు. పని అవుతుంది అంటే అవుతుంది, లేదంటే లేదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ ఏమంటారు పాపులేషన్ ఆర్ కమ్యూనిటీ టైప్ లాగా వాళ్ళ కోసము ఏదైనా ఒక స్కీమ్ తేవడమో, పాలసీ తేవడమో లాంటివి చేస్తాడు కడెన్స్ ఇయర్ తప్ప సెటిల్మెంట్స్, కబ్జాలు ఇట్లాంటివి చేయడం తెలుసు. కాబట్టి మనకి ఎలా ఉండదంటే, మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదో బాధతోటో ఏదో గ్రీవెన్స్ తోటో వస్తారు కదా, వాళ్ళకి ఏదన్నా మనం భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా వెళ్ళడము, తిరిగి అవన్నీ చూసినప్పుడు మనం కూడా ఏమన్నా చేయాలి, జనాల కోసము హెల్ప్ చేయాలి అన్న ఫీలింగ్ తోటి ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే ఓకే. ఈ సోషల్ సర్వీస్ మీరు ముందు నుంచి చేస్తున్నారు, మీరు ఎప్పుడైతే ఈ పాలిటిక్స్లో లేరు, మీ కాలేజ్ డేస్ నుంచి కూడా ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అది మీ నాన్నని చూసి ఇన్స్పైర్ అయ్యారని అనుకోవచ్చు? అవును. ఓకే. తను ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పాడు, తీసుకెళ్ళి తను చేస్తున్నప్పుడు చూపిస్తుంటాడు. మనము లివింగ్ బై ఎగ్జాంపుల్ అన్నట్టు ఓకే చూసి నేర్చుకోవడం. ఓకే. అంటే కాలేజ్ డేస్లో మీకు అవగాహన ఎలా వచ్చింది సోషల్ సర్వీస్ ఇలా చేయాలి? అండ్ కొన్ని హాస్టల్స్ కూడా వెళ్ళి మీరు అమ్మాయిలకి సంబంధించిన పర్సనల్ విషయాల గురించి కూడా వెళ్ళి మాట్లాడడము, దాని మీద ఒక అవగాహన తీసుకురావడము, ఇదంతా ఎలా జరిగింది? యాక్చువల్లీ మా డాడీ, నేను 7th వరకు వరంగల్లో చదివినాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సెంటెన్స్లో చదివినా. ఆ 8thలోనే మాకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లెక్క ఒక క్లాస్ సపరేట్గా ఉండేది. అందులో నేను సోషల్ యాక్టివిటీ తీసుకున్నా. అందులో ఏముండేదంటే ఆర్ఫనేజెస్కి వెళ్ళడము, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, అట్లా ఉండేదన్నమాట. వీక్లీ వన్స్ అట్లా. నేను అది ఆఫ్ చేసుకున్నా, ఎందుకో తెలీదు, ఆ సెన్సిటివ్గా థింకింగ్ అప్పటి నుంచే ఉంది. తర్వాత మళ్ళీ మెడిసిన్లో చదువుతున్నప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్స్ విజిట్ చేసేయడము. తర్వాత 2016 నుంచి అమ్మాయిల కోసము మెన్స్ట్రల్ హైజీన్ మీద అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే నేను అప్పుడు పెథాలజిస్ట్గా బయటకు వచ్చేసాను పీజీ చేసినాక. మెడిసిన్ తర్వాత చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, చాలామంది మహిళలకి గర్భసంచి తీసేస్తున్నారు, యూట్రస్ చిన్న ఏజ్లో. అంటే ఒక్కసారి 28 years 26 years ఒకవేళ తన ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకోండి, అదొక వెస్టిజియల్ ఆర్గన్, అంటే ఇంకా అవసరం లేని ఒక ఆర్గన్ లెక్క ట్రీట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే శాంపిల్స్ ఎక్కువ యూట్రస్లో వచ్చేవి. మేము బయోప్సీ చేసి పంపిస్తాం అనమాట, పెథాలజీలో రిపోర్ట్ ఇస్తాం. సో చాలా వరకు జస్ట్ ఇన్ఫెక్షన్ కేసెస్ అవి. అట్లాంటి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే, ఈ మెన్స్ట్రల్ హైజీన్లో క్లెన్లీనెస్ లేకపోవడం వల్ల కూడా అంటే ఇది ఓవర్ ఏ పీరియడ్ ఉంటుంది కదా మన లైఫ్లో. 13 yearsకి స్టార్ట్ అయితే ఒక 45-50 మధ్య వరకు ఉండదు, అంటే 30 years ఉంటుంది మన లైఫ్లో. కానీ దానిపైన ఎవరు మాట్లాడరు, చాలా షేమ్గా ఫీల్ అవుతారు. మేము 3 అమ్మాయిలం ఉన్నా కూడా మేము ఎవరము ఓపెన్గా మాట్లాడడానికి లేదు మా ఇంట్లో కూడా. ఇట్ ఈస్ ఏ హిడెన్ థింగ్, స్టిగ్మా. మా డాడీ మినిస్టర్ ఉండి నేను హైదరాబాద్లో ఉన్నా కూడా అదొక స్టిగ్మా, చెప్పుకోకూడదు బయటికి. అట్లా పెరిగిన వాతావరణము. ఇప్పుడున్న అమ్మాయిలు కూడా అంతే పాపం. కొన్ని చోట్ల వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్కూల్ డ్రాప్ అవుట్స్
ఏంటి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్న అమ్మాయిల స్ట్రెంగ్త్ 10th వెళ్ళేసరికి సగం అయిపోద్ది. ఎందుకంటే ఒకసారి కొన్ని ఏరియాస్లో ఫస్ట్ టైం పీరియడ్స్ మెనార్కి రాగానే ఇంకా చదువు ఆపించే పేరెంట్స్ కూడా ఉంటారు. ఇంకో 2-3 years అయితే పెళ్లి చేసి పంపించడమే కదా, ఎందుకు ఇదంతా అని చెప్పి ఇంట్లో కూర్చోబెడతారు. లేకపోతే స్కూల్లో ప్రాపర్ టాయిలెట్స్, వాటర్ సప్లై ఇట్లాంటివి లేనప్పుడు కూడా పిల్లలు వెళ్ళరు స్కూల్కి ఆ 5-6 days. సో ఇట్లాంటి అనేక కారణాలతోటి పిల్లలు వెళ్ళట్లేదని చెప్పి ఇందులో 3 A's అంటాం మనం. ఒకటి అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, ఇంకొకటి అవేర్నెస్. ఓకే. మెయిన్. సో ఈ అమ్మాయిలకు చెప్పాలి అని ఇంటీరియర్స్కి వెళ్ళడము, వాళ్ళకి ఒక 1 lakh ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ ఇచ్చాము మా ఫౌండేషన్ ద్వారా. సో అట్లా తర్వాత డాక్టర్ అయినాకనేమో ఎనీమియా మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాము. ఓకే. ఎందుకంటే నేను రూరల్ ఏరియాలో వర్క్ చేసినప్పుడు చాలామంది మహిళలకి రక్తహీనత ప్రెగ్నెన్సీలో, అది 3 టైం అంటే 3 అంటే డ్యూరింగ్ డెలివరీ, పోస్ట్ డెలివరీ, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది ఎనిమిక్ ఉంటే. సో డెత్స్ కూడా అయితే ఒక్కొక్కసారి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఆన్ టేబుల్. సో వీటన్నిటిపైన కూడా జస్ట్ మనకు తెలీదు, మీరు రోజు ఒక చిక్కీ తినండి పల్లిపట్టి చాలా అది. ఓకే. చాలామంది ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీలో హెల్తీగా ఉండాలంటే చాలా కాస్ట్లీ రిచ్ ఫుడ్ తినాలి, అలా అవసరం లేదు. పల్లీలు, బెల్లము అంతే. మనము ఇంకొకటి కూడా ఉండేది, మెడారం వెళ్తే బంగారం అని ఇస్తాం కదా సంవత్సరానికి, అది కూడా ఒక ఆ బెల్లం పెట్టేసుకొని రోజు కొంచెం పానకం లెక్క చేసుకొని డైల్యూట్ చేసుకొని వాటర్లో కొంచెం మిరియాలు అట్లా వేసుకొని రోజు తాగినా కూడా హిమోగ్లోబిన్ నార్మల్ లెవెల్స్కి వస్తుంది. ఓకే. నేను ఎప్పుడు పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఎలా అంటే వాటర్ ట్యాంక్ ఉంది, ఎవ్రీ మంత్ పీరియడ్స్ బ్లీడింగ్ అవుతుంది, అది బ్లీడింగ్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఎప్పుడు ఫిల్ చేయాలి కదా, ఆ ఐరన్ అనేది మన బాడీలో, అది ఫుడ్ ద్వారా వస్తుంది. ఆ పిల్లలకి తెలియక ఇప్పుడు ఈవెన్ ఆకుకూరలు కూడా 10 rupees 20 rupees ఇవన్నిటి చిన్న చిన్నగానే బడ్జెట్లో, మన బడ్జెట్లోనే ఎవరు ఎంత రిచ్ ఉంటే దాని ప్రకారం చేసుకోవచ్చు. బాగా రిచ్ అంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ తినొచ్చు. ఈ పేద వాళ్ళు అనుకోండి ఆకుకూరలు, తర్వాత ఇవి నేను చెప్పినట్టు బెల్లము, పల్లిపట్టీలు ఇట్లా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అని, అది కూడా న్యూట్రిషన్ కిట్స్ కూడా ఇచ్చాం మేము. ఓకే. కడియం ఫౌండేషన్ ద్వారా. అసలు ఈ కడియం ఫౌండేషన్ ఏ ఇయర్లో దీన్ని స్థాపించారు? 2016లోనే. అప్పుడే కొంచెం నాకు కూడా ఐడియా వచ్చింది, ఇట్లా చెప్తే బాగుంటుంది క్లాసెస్ అని. సరే ఒక బ్యానర్ లెక్క పెట్టుకొని చెప్తే బాగుంటుంది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఊర్లలో నా సొంత ఏమంటారు ప్రొజెక్టర్ చిన్నది ఒకటి, తర్వాత స్లైడ్స్ నేనే ప్రిపేర్ చేసుకొని పీపీటీ పిల్లలకి అర్థమయ్యేటట్టు బొమ్మలతోటి బాగా స్పెండ్ చేసిన. నాకు ఆ టైం చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ పిల్లలు పాపం పేరెంట్స్కి చెప్తే వాళ్ళు కూలీకి వెళ్ళే పేరెంట్స్ ఉంటారు, ఆ మదర్కి కూడా తెలియదు ఫస్ట్ ఏమి. అట్లాంటి వాళ్ళందరూ కూడా డౌట్స్ అడిగే, నేను అనేది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు, డాక్టర్ మీ దగ్గరికి వచ్చింది అని చెప్పి ఒక 15-20 minutes కూర్చొని వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేదాన్ని. ఓకే. అయితే ఏ ఇయర్లో? 2016లో స్థాపించారు. అండ్ ఇప్పటికీ ఫౌండేషన్ రన్ చేస్తున్నారా? అంటే మేము చాలా థింగ్స్ పైన వర్క్ చేస్తున్నాం. ఒకటి మా వరంగల్లోనే చాలామంది మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉన్నారు. ఒక 5-6 schools ఉన్నాయి. ఓకే. ఓకే. పెద్ద స్కూల్ అంటే మల్లికాంబ, మనో వికాస, అందులో 300 students ఉంటారు. మిగతా దాంట్లో ఒక 100, ఒక 80 అట్లా. సో వాళ్ళందరికీ ఇయర్లీ వన్స్ మేము ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మోరల్ సపోర్ట్, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గారికి చెప్పడము, లేకపోతే కన్సర్న్డ్ అఫీషియల్స్కి చెప్పడము. ఈ పిల్లలకి సర్టిఫికేట్స్ రావు, ఓకే, ఆధార్ కార్డు ఉండదు, దాంతో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ కానీ, ఈ మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కూడా మనీ ఇస్తారు పెన్షన్, అవన్నీ రావట్లేదు బెనిఫిట్స్. సో అది కూడా మొన్న డిస్కస్ చేయడం జరిగింది. అట్లా వాళ్ళకి హెల్ప్ చేయడం ఒకటి. తర్వాత పేద పిల్లలు ఉంటారు కానీ బాగా చదువుకుంటారు కదా, వాళ్ళు ఫీజు కట్టుకోలేనప్పుడు ఎవరైతే మాకు అప్రోచ్ అవుతారో మెడిసిన్కి కానీ ఇంజనీరింగ్కి కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఫీజు కట్టడము, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము. ఓకే. అంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళకేనా, లేకపోతే అంటే మేమేం పెద్ద బయట నుంచి ఏం డొనేషన్స్ తీసుకోము, మా వరకే మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది కూడా హెల్ప్ అవుతుందేమో అని అనుకుంటారు. పేపర్లో ఎప్పుడైనా పాపం ఇది వచ్చినప్పుడు వేరే చోటు నుంచి కూడా వస్తారు, బట్ జెన్యూన్గా అనిపిస్తే చేస్తాము.
ఓకే, జెన్యున్గా అనిపిస్తే చేస్తారు. నైస్. అండ్ అలాగే ఇప్పుడు ఈ ఫౌండేషన్ని ఇంకొక 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత దీన్ని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ ఫౌండేషన్ పైన కూడా చాలా చేయొచ్చు. అంటే లైక్ సిఎస్ఆర్ అని అదని ఇదని చేయొచ్చు, కానీ ఇంకా మాకు ఉన్న టైం లిమిట్ కానీ లేకపోతే పొలిటికల్గా ఎవరైనా ఎన్జిఓ పెట్టారనుకోండి బాగా బ్లేమ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ ఉద్దేశంతో నా పైసలు, మా నాన్నవి, మా చెల్లెళ్ళ శాలరీస్ నుంచి చేస్తాం. ఓకే, ఇప్పుడు మీ సాలరీస్ మీద నుంచి ఆ ఫౌండేషన్ బయట నుంచి ఫండ్స్ అంటే వచ్చినా కూడా తీసుకోరు? తీసుకోము. అడగరు, తీసుకోరు. ఒకవేళ వస్తే ఓకే, వాళ్ళనే చేయమంటాం డైరెక్ట్, మీరే ఇచ్చేసేయండి. ఓకే, నైస్. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఎక్కువ ఏంటంటే మెడికల్ సైడ్ వెళ్ళిపోయింది మొత్తం. సో అంటే మీ కాలేజ్ డేస్ అసలు ఎలా ఉండేది? మీ కాలేజ్ డేస్లో మీతో ఎలా ఉండేవారు? ఎందుకంటే మీరు ఒక పొలిటీషియన్ డాటర్ కాబట్టి ఫ్రెండ్స్ కూడా కొంచెం చూసి ఉండడము అలా ఏమైనా ఉండేదో, లేకపోతే అందరూ బాగా కలిసిపోయేవారు? స్కూల్ నుంచే డాడీ మినిస్టర్ ఉండేది. నేను వెళ్ళి ఒక్కోసారి ఏమైందంటే కొన్ని క్లాసెస్లో పొలిటీషియన్స్ పైన అక్కడక్కడ సర్కాస్టిక్గా చాప్టర్స్ ఉండేవి. ఓకే, మీరు ఎందుకు ఇలా చెప్పారు, తెలుగులో ఒక పద్యము అలా రావడం. ఒకసారి నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. ఓకే, అప్పటి వరకు నేను ఒక మినిస్టర్ డాటర్ అని వాళ్ళకి ఎవరికి తెలియదు. అంటే చాలా లో ప్రొఫైల్ ఉండేది. నేను వెళ్ళి వాళ్ళతో ఆర్గ్యూ చేసేదాన్ని, మీరు ఎందుకు అలా చెప్తున్నారు అంటే అది పద్యం అట్లుంది, మంత్రి అన్న కాడ మంత్రి అని ఆమె చదువుకుంటూ వెళ్ళిపోయేది టీచర్. తర్వాత ఒక ఇంటర్లో ఇంగ్లీష్ పోయం ఉండే, అందులో పొలిటీషియన్స్ వేర్ వైట్ డ్రెస్సెస్ బట్ దే డూ క్రైమ్ అన్నాడు, ఏదో ఉంది. అప్పుడు కూడా ఇంకా ఫుల్ ఎయిడ్ చేశాను వెళ్ళిపోయి ప్రిన్సిపల్ దగ్గర. సాంస్క్రిట్లో సార్ చెప్తున్నాడు, క్లాస్ అయిపోగానే వెళ్ళిపోయి బాగా ఎయిడ్ చేశాను. ఏడిస్తే నెక్స్ట్ డే ఆయన అంటున్నాడు, నువ్వు మినిస్టర్ అమ్మాయి అని నాకు తెలియదమ్మా అంటే, ఎందుకు సార్ అట్లాంటివి పెడతారు అని. ఏదో అట్లా చాలా సెన్సిటివ్గా ఆలోచించేదాన్ని. ఓకే, ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఒక పొలిటీషియన్ అన్నప్పుడు ఆయన ఒక పోస్ట్లో ఉన్నప్పుడు అది చాలా రెస్పాన్సిబుల్ పోస్ట్, వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రతి వాళ్ళకి సంబంధించిన ఏ విషయం అయినా కూడా. కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని ఇల్లీగల్ ఇష్యూస్ బయటికి వస్తాయి. అండ్ లేకపోతే మీకు తెలిసే ఉంటుంది, ఇంకా నేను అన్నీ చెప్పనక్కర్లేదు. సో అవన్నీ చూసినప్పుడు ఒక పోస్ట్లో ఉండి, అంత రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉండి ఇలాంటివి ఎలా చేస్తున్నారు అని మీకు అనిపిస్తుందా? అయితే మీరు ఇంతకుముందు అడిగిన దాంట్లో ఇంకా మెడిసిన్లో సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ నుంచి డాడీ అప్పుడు ఎలక్షన్ పోయినప్పుడు అప్పటి వరకు మా మమ్మీ కారు కొనమని చెప్పేది మా డాడీని, మనకు సొంత కారు ఉండాలి అని చెప్పి. మా డాడీకి ఒక్కడికే ఉండే సొంత కారు. ఇంకో కారు తీసుకుందాం అంటే గవర్నమెంట్ కార్లు చూపించి ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు అని. నెక్స్ట్ డే నుంచి నేను మా చెల్లె వాళ్ళము అంటే ఇవన్నీ అడుగుతారు, చెప్పినాక నమ్మలేనట్టు ఉంటుంది జనాలకి. చాలా సింపుల్ అది ఇది అనుకుంటారు. కానీ బస్సులో వెళ్ళాం మేము, నేను ఒక సైడ్ వెళ్ళేదాన్ని సంతోష్ నగర్, మా చెల్లె వాళ్ళు కూకట్పల్లి సైడ్ వెళ్ళేవాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, సో బస్ పాస్ తీసుకున్నాం సనత్ నగర్లో 3 monthsకి బస్ పాస్ తీసుకునేటోళ్ళం. సో అంత వెళ్తే మా ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా ఉంటావు నువ్వు, ఇంత సింపుల్గా ఉంటావు అంటే ఎవరు నమ్మరు. అంటే వీళ్ళ ఫాదర్ ఏం సంపాదించలేదా, నేను మెడిసిన్ పీజీ పెథాలజీ తీసుకున్నాను, నాకు వచ్చిన ఫ్రీ సీట్ అది, నువ్వు డబ్బులు కట్టి రేడియాలజీయో లేకపోతే ఇంకోటో తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇది తీసుకున్నావు ఇట్లా వాళ్ళు అడుగుతారు. కానీ రియాలిటీ ఏంటంటే మా డాడీ కరప్టెడ్ కాదు కాబట్టి ఇట్లా బాగా సంపాదించి ఒక కారు కొనేసి కార్లలో ఎవ్రీ మంత్ పంపించేటట్టు అలాంటి పరిస్థితి లేదు అసలు. నేను ఎప్పుడైతే 7th వరకు కష్టపడ్డామో తర్వాత మినిస్టర్గా 9 years చేసిన తర్వాత కూడా అంతే కష్టపడ్డాం. ఆ టైంలోనే మా డాడీ ఓడిపోయినప్పుడే మా 3 పెళ్ళిళ్ళు అయినాయి. ఓకే, ఓకే. అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. ఓకే, ఇంకా మీ ఇద్దరు సిస్టర్స్ ఏం చేస్తారు? మా ఇద్దరు సిస్టర్స్, ఒక సిస్టర్ యుఎస్లో ఉంటుంది సాఫ్ట్వేర్, ఓకే, ఇంకో సిస్టర్ హైదరాబాద్లోనే డెలాయిట్లో వర్క్ చేస్తుంది. అచ్చా, ఓకే. మీరు ఒకరే పాలిటిక్స్లో ఉన్నారు, డాక్టర్ ఫస్ట్, తర్వాత ఈ పాలిటిక్స్. ఓకే. అండ్ ఫస్ట్ నేను పాలిటిక్స్లోకి వెళ్తాను అన్నప్పుడు మీ సిస్టర్స్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే యాజ్ ఏ ఫాదర్గా మీ ముగ్గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క వృత్తిలో పెట్టారు. బట్ మీరు అసలు నన్ను డాక్టర్ నేను ఎగ్జామ్స్కి డాక్టర్ అంటే బాగా చదువుకునేది ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అప్పుడు నేను చదువుకునే పద్ధతి చూస్తే మా డాడీ నేను అనవసరంగా డాక్టర్ చేశానేమో,
ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పిస్తే ఇప్పటికి ఓ 9 years అయితే ప్రొఫెసర్ అయిపోతావు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండే అని అంటుండేది. బట్ ఇక నేను ఇష్టంగానే చదువుకున్న డాక్టర్. తర్వాత మా చెల్లె వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేశారు నా కోసం. ఇంకా వాళ్ళకు కూడా డాడీ తర్వాత అక్క చేస్తుంది అని హ్యాపీగా ఉంటారు. ఒక పొలిటీషియన్ అయి ఉండి కొన్ని ఇల్లీగల్ ఇష్యూస్ చేస్తూ ఉంటారు, కబ్జాలు చేస్తూ ఉంటారు ఇందాక మీరు అన్నట్టు, లేకపోతే ఇంకా కొన్ని ఇష్యూస్ బయటికి వస్తాయి, అవి మీకు తెలిసే ఉంటుంది. కొందరు పాలిటిక్స్ని ఎలా చూస్తారంటే అదొక ఏమంటారు, ఏదో ఈ పొజిషన్కి వచ్చినాక మనం బాగా సంపాదించుకోవాలి, మనకి ఇంకో 5 తరాలు కూర్చొని తినేటట్టు సంపాదించుకోవాలి, లేదా మనం లగ్జరియస్గా బతకాలి, ఇట్లా ఆలోచిస్తారు. చూసే వాళ్ళు కూడా అదే అనుకుంటారు. కానీ మా ఫాదర్ ఏంటంటే ఉన్న దాంట్లో తను ఒక క్లీన్ ఇమేజ్లో ఇంత 30 years తర్వాత కూడా ఈవెన్ ఆపోజిషన్ వాళ్ళు కూడా అంటారు మీ మీద చెప్పడానికి ఏం లేదు, మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏం, ఇప్పటికీ కూడా ఒక్క కేసు లేదు మా ఫాదర్ మీద, అంటే ఇట్లా అవినీతి చేసిండు ఇట్లాంటి ఎక్కడా లేవు. ఒకవేళ కొందరి మీద కేసెస్ లేకపోయినా ప్రజల్లో ఆ టాక్ ఉంటుంది, అట్లాంటి టాక్ కూడా లేదు డాడీకి. అందుకే 15 years తను డైరెక్ట్ పాలిటిక్స్లో లేకపోయినా కూడా గెలిచినాడు కాంగ్రెస్ ఎదురుగాలిలో. ప్లస్ నేను కూడా ఒక ఎంపీగా కడియం శ్రీహరి కూతురు కాబట్టి ఆ గౌరవంతో నమ్మకంతో ప్రజలు నాకు మంచిగా ఆల్మోస్ట్ 2,20,000 మెజారిటీతో గెలిచాను. సో ఎవరిని అడిగినా తెలుస్తుంది వాళ్ళకి కడియం శ్రీహరి అట్లాంటి వాడు కాదు, కడియం శ్రీహరి పని ఉంటే అయితే చేస్తాడు, లేకుంటే లేదు, ఊరికేనే బ్లఫ్ చేయడు, డబ్బులు తీసుకోడు, ఇట్లాంటి అందరికీ తెలిసిన విషయమే. అందుకే పిలిచి అవకాశాలు వస్తుంటాయి. ఓకే ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాం మేము. సో మీ లవ్ స్టోరీ గురించి చెప్తారా? ఏం లేదు, తను నా క్లాస్మేట్. ఓకే. ఒకసారి ఒక ఫంక్షన్లో, అంటే కాలేజ్ ఫంక్షన్లోనే ఇద్దరం కలిసి ఒక సాంగ్ పాడినాం. అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. తర్వాత మెడిసిన్ అయిపోయినాక మా డాడీకి చెప్పాము, పెళ్ళి చేసుకున్నాము. అంటే మా డాడీ వాళ్ళు చేశారు అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంటే ఫస్ట్ ఇంట్లో చెప్పగానే రియాక్షన్ చెప్పగానే ఏమంటే ఒప్పేసుకున్నారా? అంటే ఒప్పుకోవడం అంటే మా ఫాదర్ ఒక 2-3 days నాతో మాట్లాడలేదు. ఓకే. అంతే. ఇంటర్ క్యాస్ట్ అంటేనే చాలా ఇది ఇంటర్ రిలీజియన్ అయినా కూడా April 14th కొందరు మాటలే చెప్తారు, కులాన్ని నిర్మించాలి, అందరూ సమానమే టైప్ లాగా. కానీ మా ఫాదర్ ఏమంటారు చేసి చూపించినారు. April 14th రోజు మాకు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. అది అంబేద్కర్ జయంతి, అది రోజున. తర్వాత August 26th హిందూ మ్యారేజ్ అయింది. తర్వాత స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మేము. సో వాళ్ళ పేరెంట్స్ చాలా లిబరల్గా ఉంటారు, మా పేరెంట్స్ ఉంటారు, ఎవరం కూడా ఆర్థోడాక్స్గా ఉండము. కాబట్టి ఎప్పుడు కూడా ఇష్యూస్ రాలే. మా ఫాదర్కి ఒకటే డౌట్ ఉండే, సొసైటీ చాలా రకాలుగా ఉంటుంది అని చెప్పేసి. బట్ అది కూడా బై లక్ అంతా ఏం ఫేస్ చేయలేను నేను ప్రాబ్లమ్స్. సో తర్వాత అలా పెళ్ళైపోయింది. తర్వాత మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? చాలా సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్. నాకు ఇష్టం ఉన్నా కూడా ఆ ధైర్యం ఇచ్చింది మాత్రం మా హస్బెండే. పాలిటిక్స్లో రావడానికి దానికి దారి వేసింది మా నాన్న, ధైర్యం ఇచ్చింది మా హస్బెండ్, ఇప్పుడు చేస్తుంది నేను. ఓకే. సో బాగా సపోర్ట్ చేస్తారు చాలా. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా చిన్న పాప ఉందని చెప్పాను కదా, ఇంకా నేను గుర్తు రాకుండా చూసుకుంటాడు. ఓకే. సో మీ హస్బెండ్ కూడా డాక్టర్? ఓకే. ఇప్పుడు ఆయన జాబ్ కంటిన్యూ చేస్తున్నారా? పిల్లల రెస్పాన్సిబిలిటీ మొత్తం ఇప్పుడు ఆయన తీసుకుంటున్నారు? అవును. మేము మమ్మీ పేరెంట్స్ కూడా ఉంటారు. ఓకే. అందరు చూసుకుంటారు. ఓకే. అండ్ అలాగే ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇంటర్ రిలీజియన్ కదా, సో ఫెస్టివల్స్ టైంలో కానీ లేకపోతే కలుస్తూ ఉంటారా? మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలుస్తూ ఉంటారా? కలుస్తూ ఉంటాము. అసలు ఏమి ఇష్యూస్ లేవు మాకు. అంటే తను కూడా మొన్న రీసెంట్గా కూడా వైకుంఠ ఏకాదశికి తిరుపతికి ఎప్పుడు వెళ్తాం కలిసి. తిరుపతికి వెళ్తాము. తర్వాత అక్కడ రంజాన్ ఉంటే అంటే ఒక్కోసారి సడన్గా కుదరకపోవచ్చు, బట్ మ్యాక్సిమం రంజాన్కి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడ. ఓకే. అంతా బాగుంటుంది, కూల్గానే ఉంటుంది. ఓకే. నైస్ నైస్. అండ్ అలాగే ఇప్పుడు మీరు పెళ్ళయ్యాకే పాలిటిక్స్లోకి వచ్చారు కాబట్టి, మీరు ఇంటర్ రిలీజియన్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మీకు ఎలా టికెట్ ఇస్తారు,
ఇలాంటి ఇష్యూస్ కూడా వచ్చాయి. అంటే ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఆంధ్ర ఆంధ్ర కోడలు, కోడలు, ఇక్కడ ఆమె తెలంగాణలో ఎలా పోటీ చేస్తారు, ఎలా టికెట్ ఇస్తారని కూడా కొన్ని వచ్చాయి. సో దానికి మీ సమాధానం ఏంటి? కాన్స్టిట్యూషనల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటి అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఎవరిది వాళ్ళు ఫాలో అవ్వచ్చు, రిలీజియన్ ఎవరిది వాళ్ళకే ఉంటుంది. క్యాస్ట్ అనేది చేంజ్ అవ్వదు. మనము ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నా కూడా నువ్వు ఏ క్యాస్ట్లో పుట్టావో చచ్చిపోయే వరకు అదే క్యాస్ట్, అన్లెస్ అంటే మళ్ళీ మీ పిల్లలకి క్యాస్ట్ మారుతుంది. సో అది మనకు ఉన్నది కాన్స్టిట్యూషన్లో. ఆ లెక్క ప్రకారము నన్ను ఎవరు కూడా క్వశ్చన్ చేయలేరు. అట్లనే నేను స్క్రూటినోలో కూడా వచ్చేసాను కదా, ఎలిజిబుల్ అని చెప్పేసి, ఎస్సీ అని చెప్పి, ఎస్సీ మహిళ. ప్లస్ ఇక నేను ఉండడం అంటే నేను చదవడం ఇక్కడే, ఉండడం పెళ్ళైనాక కూడా ఇక్కడే. తర్వాత మా అపోనెంట్ కూడా నేను పనిచేసిన కానీ అతను అంతకుముందు ఎమ్మెల్యేగా చేసిన అతను. సో హీ కాన్ సే దట్ నేను గుంటూరులో ఉన్నా అని చెప్పలేడు ఆయన. ఎందుకంటే ఆయన కళ్ళ ముందే 6 years వర్క్ చేశాను నేను ఆయన కాన్స్టిట్యున్సీలో, వర్ధన్పేటలో. కాబట్టి అందరి ముందు ఉన్నదాన్ని కదా. నేను ఎప్పుడు గుంటూరులో వెళ్ళిపోయి అక్కడ ఉండలేదు, అక్కడ జాబ్ చేయలే. నా జాబ్ కూడా ఇక్కడే ఉంది. ఆ నేటివిటీ ప్రకారమే జాబ్స్ వస్తాయి. సో అట్లా అన్నీ కూడా నలిఫై అయిపోయినాయి. ఓకే. అండ్ అలాగే తర్వాత కూడా సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్, అలాగే కొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా పెద్ద పెద్ద సభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము. సో ఒకటి ఏంటంటే మనం ఒక్కసారి పాలిటిక్స్లోకి వచ్చినాక ఇట్స్ లైక్ ఏంటంటే మనం చెయ్యాలనుకుంది చెయ్యాలని. ఇప్పుడు ఒక పొజిషన్కి వచ్చినాము, మన మెయిన్ ఇంట్రెస్ట్ ఏంది, ఎందుకు రావాలనుకున్నాం, అందరితో తిట్లు పడడానికి రాము కదా పాలిటిక్స్లోకి. మనం ఏదైనా మంచి చేయాలి. ఇప్పుడు నేను వరంగల్కి వచ్చినాక, వరంగల్ ఎంపీ అయినాక ఈ 8 monthsలో మాకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, ఒక ఎయిర్పోర్ట్ మొన్న రీసెంట్గా వచ్చింది, మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది, ORR ఉంది. అంటే లైక్ ప్రతి దాంట్లో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కటి ఇంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వరంగల్ ఇంకా డెవలప్ చేయాలి, ఇట్లా ఆలోచిస్తున్నాను. సో మన ఏం ఎట్లుంటుంది అంటే ఇది చెయ్యాలి, గోల్ ఇది ఉంది, దీనికోసమే మనం పాలిటిక్స్లోకి వచ్చినాము. ఈ అమ్మాయికి చాలా కష్టపడుతుంది, ఈ అమ్మాయి గల్లమెత్తుతుంది పార్లమెంట్లో, మంచి ఇంటలెక్చువల్, వాళ్ళ ఫాదర్ పేరు నిలబెడుతుంది, వాళ్ళ ఫాదర్ లెక్క పనిచేస్తుంది అన్న పేరు కోసం మనం వచ్చినాం. అంతేగాని ఇప్పుడు వీళ్ళంతా తిట్టే వాళ్ళు ఎవరు, ఎవరైతే ఓడిపోయినారో, ఎవరైతే ప్రజలు యాక్సెప్ట్ చేయలేదో. ఇప్పుడు ప్రజలకి ఇష్టం లేకపోతే ఓడించేవాళ్ళు కదా నన్ను. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, నమ్మినారు, చాలా ప్రేమ చూపించినారు. కాబట్టి మనం అంతా ఏదో బార్డర్లో కూడా గెలవలే, నేను చాలా పెద్ద మెజారిటీతో గెలిచినాను. అట్లాంటి ప్రజలు నాతో ఉన్నప్పుడు నేను వాళ్ళ కోసం చేయాలి, అది నా డ్యూటీ. ఆ టైంలో నన్ను వీళ్ళు ఏమైనా అనొచ్చు, ఆయన నేను పట్టించుకోను, అస్సలే పట్టించుకోను. ఎందుకంటే మన ఎయిమ్ చాలా పెద్దగా ఉన్నప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి. ఎస్, మీరు వరంగల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. అండ్ అలాగే వరంగల్లో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని చెప్పి వింటున్నాము. సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి? నెక్స్ట్ టైం మీరు ఒక 1-2 years తర్వాత వరంగల్లో ఎవరికైనా ఇంటర్వ్యూ చేయాలంటే ఫ్లైట్లో రావచ్చు. అవునా? ఓకే, ఖచ్చితంగా. సో మాకు ఏంటంటే మెయిన్ కన్సర్న్ వరంగల్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ తర్వాత సెకండ్ క్యాపిటల్ సిటీ లాగా డెవలప్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దానికోసమే మనకి ఎన్నో ఇయర్స్ 10 years నుంచి ఒక హర్డల్ ఏంటంటే 150 kilometers లోపు, ఇప్పుడు హైదరాబాద్కి వరంగల్కి 150 kilometers ఉండదు డిస్టెన్స్, 145 ఎంతో ఉంటుంది. సో 150 kilometers లోపు ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ పెట్టడానికి లేదు వాళ్ళ క్లాజ్లో. సో కానీ దాన్ని కూడా ఒప్పించి, GMR సంస్థను ఒప్పించి మరి ఆఫ్టర్ 10 years, ఇప్పుడు అందరు మేమంటే మేము తెచ్చినామంటున్నారు కానీ ఇదే 10 years అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ స్టేట్లో BRS ఉంది, వాళ్ళు ఏం చేయలేదు. ఈ ఒక హర్డిల్ మేము తీసేసినాం. ఏంటంటే GMR వాళ్ళు ఒప్పుకున్నారు ఆఫ్టర్ రిపీటెడ్ రిక్వెస్ట్లో. అది అయిపోయినాక మేము కేంద్రంకి పంపిస్తే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. సో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది. ఇంకో 2-3 yearsలో మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది, వరంగల్లో కొత్త ఎయిర్పోర్ట్. నైస్. అండ్ అలాగే మీకు బాగా ఇష్టమైన పొలిటీషియన్ లీడర్ ఎవరు, మీ ఫాదర్ కాకుండా? ఖచ్చితంగా అంటే చాలామంది ఉండే, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్లో ఊరికే నాకు ఏదో అవకాశం ఇచ్చిందని చెప్పడం కాదు, కానీ రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా డేరింగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఎస్సీ వర్గీకరణ పైన ఒక తీర్మానం చేయడం అంటే చాలా స్టేట్స్ వాళ్ళు భయపడుతున్నారు ఇప్పటికీ.
ఒక స్టాండ్ తీసుకోవడానికి. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఆల్రెడీ ఎస్సీల వర్గీకరణ క్రీమీ లేయర్కి ఆపోజిట్ అంటే మేము ఒప్పుకోము అని ఇట్లా క్లియర్ కట్గా తను పంపించేస్తున్నారు సెంట్రల్కి. అట్లాగే మనకి 1931లో క్యాస్ట్ సెన్సస్ అయింది, దాని ప్రకారమే రిజర్వేషన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు అలాంటి దాంట్లో కూడా బీసీ కులగణన అని చెప్పేసి ఫస్ట్ టైం మన స్టేట్లోనే చేశారు. సో ఇట్లా కొన్ని పథకాలు చాలా రిస్క్ తీసుకొని, ఎందుకంటే సొంత పార్టీలో కూడా కొందరు అపోజ్ చేస్తున్నారు అట్లాంటిది. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ అంటాం కదా, అట్లా ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే పథకాలు తీసుకొస్తున్నారు. ప్లస్ వరంగల్కి మాకు ఆల్మోస్ట్ మా మిగతా ఎంపీలు అందరూ అంటుంటారు, అన్ని ప్రాజెక్ట్స్ నువ్వే తీసుకెళ్తున్నావు వరంగల్కి, అన్నీ మీకే వస్తున్నాయి అని. సో అట్లా కన్సిస్టెంట్గా పర్సీవ్ చేయడం కూడా సెంట్రల్ లెవెల్లో చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే అట్లా ఉండాలి, ఒక మాట ఇచ్చినాక 1 year లోపే ఇవన్నీ చేసేసినాం కదా. ఇంకా అక్కడ సెంట్రల్లో కూడా నాకు ఇద్దరు ఇట్లా నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ మధ్యలో రాహుల్ గాంధీ గారు నచ్చుతారు, ఎందుకంటే తను చాలా అంబేద్కర్ ఐడియాలజీ ఫాలో అవుతారు. ఎవరైతే అంబేద్కర్ ఐడియాలజీ ఫాలో అవ్వడమే కాకుండా ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు నాకు మంచిగా అనిపిస్తారు. ఓకే ఓకే. అండ్ అలాగే మీ ఫాదర్ ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఆయన ఈ పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ని పెద్ద ఎన్టీఆర్ గారిని మీరు ఎప్పుడైనా కలవడం కానీ ఆయనతో మాట్లాడడం కానీ అలా ఏమైనా జరిగిందా? అప్పుడు నా చాలా చిన్నదాన్ని నేను. ఏజ్ ఎంత ఉండొచ్చు? జస్ట్ 5-6 years. 5-6 years. ఒక్కసారి మాత్రమే మా వరంగల్కి వచ్చాడు, అక్కడ సభ అయింది. అప్పుడు ఒక దండ తీసేసాను, మళ్ళీ అదే దండ తిరిగి నాకు వేసారనమాట ఆయన. చిన్న దండ, పూలదండ. ఓకే. సో అంతే ఇంటరాక్షన్ ఇంకెప్పుడు. నేను అదే పూల వేసి మళ్ళీ మీకు వేసేసారా? ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు మ్యామ్? ఇద్దరు అని చెప్పారు. ఒక అమ్మాయి 8th అయిపోయింది. 8th అయిపోయింది. 13 years. ఇంకొక అమ్మాయి 4 years. ఓకే. సో ఇప్పుడు ఇద్దట్లో ఎవరికైనా పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? మీ త్రూ, మీ ఫాదర్ త్రూ మీరు వచ్చారు, మళ్ళీ మీ త్రూ ఇంకా మీ పిల్లలు ఎవరైనా? వాళ్ళు మరీ చిన్న పిల్లలు కదా. ఓకే. అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు 8th class పాప అంటే మినిమం తెలుస్తుంది తనకి. అంటే ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే, నేను 7th అయిపోయి 8th రాగానే మా ఫాదర్ ఫస్ట్ మినిస్టర్ అయ్యారు, ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అప్పుడే పాలిటిక్స్లోకి వచ్చినారు. నేను ఇప్పుడు 7th అయిపోయింది మా పాపకి, 8th వచ్చినప్పుడే నేను ఎంపీగా గెలిచిన. ఓకే. అదొక కోఇన్సిడెన్స్ ఉంది. ఇంకా వాళ్ళ ఇష్టం. అంత యాక్టివ్గా పెద్దమ్మాయి చాలా సిన్సియర్గానే ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఏం చదువుతున్నా? ఒక ఆమె 8th అయిపోయింది ఇప్పుడు. పాప 4th class. చిన్న ఆమె మాత్రం ఫాస్ట్గా ఉంది, ఆమె మీద డౌట్ వస్తుంది నాకు కొంచెం. ఎందుకంటే ఎప్పుడు జనాల మధ్యలోనే తిరుగుతుంటుంది. కిందనే ఉంటుంది మాకు ఆఫీస్, డాడీ రూమ్ నా రూమ్ పక్కనే ఉంటుంది. ఎప్పుడు ఉంటారు కదా మన ఓటర్స్ కానీ లేకపోతే నియోజకవర్గం నుంచి వచ్చేటోళ్ళు, వాళ్ళ మధ్యలోనే తిరుగుతుంటుంది. ఓకే ఓకే. సో మీకు చెయ్యాలన్న ఆలోచన ఏమైనా ఉందా? సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆలోచన. అసలు నేను ఒక వారసురాలుగా వస్తాను నేనే అనుకోలేదు ఫస్ట్. నాదే డౌట్ఫుల్గా ఉండే. మా డాడీ ఎప్పుడు చెప్తుండే వాళ్ళు, నీకు అవకాశం రావచ్చు రాకపోవచ్చు. నేను అంటే ఎప్పుడైనా అడిగేదాన్ని, ఏంటి డాడీ నాకు రాదా ఏంటి అని. ఎందుకంటే మనము 2018 కంటే ముందు నుంచి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తుండే. అప్పుడు కూడా ప్రామిస్ చేశారు, ఎంపీ టికెట్ ఇప్పిస్తాను అని చెప్పేసి. అంటే మా డాడీ కాదు, అప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు 2018లోనే నీ కూతురైనా నా కూతురైనా ఒకటే అని చెప్పి అప్పుడు కూడా అన్నారు, కానీ ఇవ్వలేదు. సో అప్పటి నుంచి ఎప్పుడైనా మధ్యలో అన్నప్పుడు నీ పన్ను చేసుకో, ఎందుకంటే ఇది మనం చెప్పలేము. అసలు గవర్నమెంట్ జాబ్ వదిలేస్తే కూడా వద్దన్నారు, కోప్పడినారు. వద్దు రిస్క్ తీసుకుంటున్నావు అని. ఇంకా నేనే పట్టుబట్టి, నాకు కూడా ఆ టైంలో తెలీదు నేను మళ్ళీ ఎంపీ అవుతానో లేకపోతే ఒక గెలిచే పరిస్థితిలో ఉంటాను అని. ఓకే. డెస్టినీ అంతే. నైస్. అండ్ అలాగే ఇప్పుడు మీ పొలిటికల్ కెరీర్లో కొన్ని ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నారు? ఫస్ట్ ఒక ఇంటలెక్చువల్గా, తర్వాత సమస్యలపైన మాట్లాడుతుంది పార్లమెంట్లో, భయపడదు, తనకి ఏమైనా చెప్తే అవుతుంది. ఎందుకంటే మాకు ఎంపీస్కి పాపం వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు క్వశ్చన్ చేయండి పార్లమెంట్లో అని. అంటే వాళ్ళకి అర్థమవుతుంది మనం క్వశ్చన్. నాకు 2 times వచ్చింది ఛాన్స్ క్వశ్చన్. మాకేముంటుంది అంటే బ్యాలెట్ ఉంటుంది అనమాట, అంటే లాటరీ టైప్ ఉంటుంది. మనం క్వశ్చన్ రాసి ఇవ్వగానే మనకి ఇవ్వరు ఛాన్స్.
మనకి లక్కీ డ్రాలో లెక్క తీసి ఇస్తారు. సో అట్లా నాకు 2 times ఛాన్స్ వచ్చింది. ఒకసారి మాట్లాడినాను. సో అట్లా వాళ్ళకి ఆ హోప్, మనం ఒక హోప్ లెక్క కనబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చగలము అనొకటి. తర్వాత వరంగల్ అంటే నాకు చాలా ఇష్టము. ఆ వరంగల్ని నేనున్నప్పుడు సెంట్రల్ నుంచి చాలా ఫండ్స్ ఉంటాయి మనకి. మనం వాటిని ప్రాపర్గా ట్యాప్ చేస్తే తప్ప మనకి డెవలప్మెంట్కి ఫండ్స్ రావు. సో అవన్నీ నేను చెయ్యాలి, వరంగల్ని ఓవరాల్గా డెవలప్ చేసుకోవాలని. ఇవాళ కూడా కాజ్పేట్ డివిజన్ కావాలని రైల్వే మినిస్టర్ గారిని కలిసినాం. సో అట్లా ఎవ్రీడే ఏదో ఒకటి చేయాలి మన వరంగల్కి అని ఆలోచన ఉంటుంది. ఓకే. అంటే అలాగే పాలిటిక్స్లో మహిళలు ఉండడం అనేది అంత ఈజీ కాదు. కొన్ని న్యూస్లు చూస్తూ ఉంటాము, మా మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అని చెప్పి కూడా కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి, మీ స్పందన ఏంటి? మనము వల్నరబుల్గా కనిపించిన రోజులు అలాగే ట్రై చేస్తారు. అట్లా కాకుండా మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవరేం చేయలేరు. ప్లస్ మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు మా లెవెల్లో ఇలాంటి ఇష్యూస్ ఉండవు. ఎవరైతే పాపం ఎప్పుడప్పుడే ఒక చిన్న కార్యకర్త పొజిషన్ నుంచి వద్దామనుకున్నప్పుడు ఒక్కోసారి వాళ్ళని అట్లా బెదిరించో లేకపోతే ఏదైనా ఆశ చూపించో అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఒప్పుకునే మహిళలు కూడా ఉంటారు. బట్ ఎక్కడైనా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకే క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఓకే. అండ్ యంగర్ జనరేషన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు ఈ మధ్య మేనిఫెస్టేషన్స్, ఎఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా చాలా నిజం. నేనే దానికి ఎగ్జాంపుల్ చెప్పినాను కదా, ఇట్లా ఇమాజిన్ చేసుకునేదాన్ని నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నట్టు నేను డాక్టర్గా ఉన్నప్పుడు, డాక్టర్ జాబ్ చేస్తున్నప్పుడు. బట్ అది కూడా ఒక రియాలిటీ అయింది కదా. అట్లా మనము ఏమవ్వాలనుకుంటున్నామో దాని మీద ఒక క్లారిటీ, దాని వైపు వర్క్ చేసుకోవడము, అనుకోవడమే కాదు దాని గురించి పని కూడా చేయాలి. నేను 2016 నుంచి అందరూ అనుకుంటారు సడన్గా వచ్చింది కావ్య అనుకుంటారు, కానీ 2016 నుంచి నేను గ్రౌండ్లో ఉన్నాను, ప్రజల మధ్యలో యాక్టివిటీస్ చేస్తూ. సో అట్లా మనం అనుకున్న దానికి ఒక ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళి అచీవ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ. పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ ఎనర్జీ. నిన్ను నువ్వే నమ్మలేదనుకో చుట్టుపక్కల ఉన్న ఏది కూడా నీకు హెల్ప్ చేయదు. ఫస్ట్ మనం బిలీవ్ చేస్తే అన్నీ కూడా మనకి పాజిటివ్గా వస్తాయి. అండ్ ప్రాబ్లమ్స్ కూడా ఇట్లా వేవ్స్ లాంటివి, ఒకసారి అప్స్ ఉంటాయి, ఒకసారి డౌన్స్ ఉంటాయి. సో ఇది మొత్తం మీ 10 years కష్టం. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంటర్వ్యూ అడగగానే మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.